ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వినిపిస్తుంది. ఆడబిడ్డల రక్షణ ప్రమాదంలో ఉంది అనే విషయం గత ఏడాది నుంచి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా మనకి స్పష్టమవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సాగుతున్నటువంటి అత్యాచార పర్వం యావత్ దేశాన్నే భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మహిళలపైన బాలికలపైన సుమారు 188 అత్యాచారాలు జరిగాయి. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసుకుంటే అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి గిరిజన బాలిక పైన చాలా దారుణంగా హత్య జరిగింది. వారి తల్లిదండ్రులు పోలీసులకు వెళ్ళి వారి కుమార్తె కనిపించట్లేదు అని ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ అమ్మాయిని రక్షించడంలో పూర్తిగా విఫలమైంది. 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు. ఇది పూర్తిగా యంత్రాంగం తాలూకు వైఫల్యం అని చెప్పుకోవాలి. అలాగే ఇంకో సంఘటన చూసుకుంటే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం, ఇది మాజీ మంత్రి పరిటాల సునీత గారి ప్రాంతం. ఇందులో 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలిక పైన 14 మంది యువకులు కొన్ని నెలల పాటు సామూహిక అత్యాచారం చేస్తున్నటువంటి ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. సమాజం అంతా కూడా నిందితులపైన కేసు నమోదు చేస్తారు, వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు అని ఎదురు చూస్తున్నారు, నిలదీస్తున్నారు. కానీ అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా వారిపైన కేసు నమోదు కాలేదు. ఎందుకు అంటే ఆ 14 మంది నిందితులు కూడా టీడీపీ కార్యకర్తలు, వారికి అధికార పార్టీ నాయకులు అండదండలతో ఈ రోజు వరకు కూడా వారిపైన కేసు నమోదు కాలేదు. అలాగే స్థానిక శాసనసభ్యురాలుగా ఉన్న సునీత గారు కానీ, అలాగే మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ ఈ రోజు వరకు కూడా ఈ విషయం పైన స్పందించలేదు. అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందో మనందరం కూడా గమనించాలి. అలాగే మరి ఆ బాధితురాలికి ప్రభుత్వం వెళ్ళి భరోసా ఇచ్చి రక్షణ కల్పించవలసింది పోయి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఆ బాధితురాల్ని పరామర్శించలేదు అని, అది ఇంకా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వం తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం, భద్రత కోసం దిశా వ్యవస్థను తీసుకొచ్చారు. తద్వారా లక్షలాది మంది మహిళలు రక్షించబడ్డారు. ఎవరైనా మహిళలు కానీ బాలికలు కానీ ఇబ్బందులో ఉన్నారని సమాచారం వెళ్తే వెంటనే 5 నుంచి 10 నిమిషాల్లో పోలీసులు ఆ స్థలానికి, ఆ ఘటనా స్థలానికి చేరుకొని వారిని భద్రత కల్పించినటువంటి పరిస్థితులు అనేక చూసాము. మరి అలాంటి ఒక గొప్ప వ్యవస్థని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే బాధితురాలికి రక్షణ కల్పించాలి, భరోసా కల్పించాలి ప్రభుత్వం. అలాగే మరి మహిళా రక్షణ పైన, మహిళా భద్రత పైన ప్రభుత్వం దృష్టి సారించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.